హలో డార్లింగ్స్, ఇందాకే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ చూసి వచ్చిన నేను కాస్త బ్యాడ్ అయిపోయినా. ఆ మూవీ చూసిన తర్వాత ఏందిరా ఈ సినిమా, ఏంది స్పూఫ్ అన్నట్టు అనిపించింది. అజిత్ గారిని హీరోలాగా తీసుకొని అజిత్ గారినే స్పూఫ్ చేసిండ్రు. అది అజిత్ గారికి ఎట్లా తెలియదో నాకైతే అర్థం కాలేదు. ఆడ ఫస్ట్ థింగ్ అయితే అంత మంచి అజిత్ గారు ఛాన్స్ ఇచ్చినప్పుడు మంచిగా తీసుకొని మంచి స్క్రిప్ట్తోని తీయొచ్చు కదా. ప్రొడ్యూసర్స్ కూడా వెనకాడరు అజిత్ ఉన్నప్పుడు. ఎందుకు, పెద్ద హీరో కాబట్టి ఇంకా మంచిగా వస్తుంది కాబట్టి. అజిత్ గారిని అసలు ఫస్ట్ ఈ స్టోరీకి అజిత్ గారిని ఎట్లా ఒప్పించిండ్రో అర్థం కాలేదు. మేబీ ఆయన ఫ్లాష్ బ్యాక్లో అవి అన్నున్నాయి కదా, బిల్లా వాలి అవన్నీ మూవీస్ అన్నీ తీసుకొచ్చి దీంట్లో ఒక్క దాంట్లో ఇరికిచ్చిండు. మొత్తం ఫ్యాన్ స్టఫ్ అన్నాడు. మీరు వాళ్ళకి నచ్చుతుందేమో, వాళ్ళకి ఇట్లాంటి సినిమాలు మరి ఎట్లా నచ్చుతుందో నాకైతే అర్థం కాలేదు. బీజిఎం అయితే ఒకటే కొట్టుడు మొత్తం ఏదైతే అజిత్ తమిళ్ హిట్ సాంగ్స్ ఉన్నాయో అన్నీ పట్టుకొని వచ్చిండ్రు. అన్నీ పట్టుకొని వచ్చి దీంట్లో కూడా వేసి పడేసిండ్రు. అల్లుమడోలు మాకు తెలుసు కదా సాంగ్, అది కూడా ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో దాంతో ఊపు వస్తుంది, అదే సాంగ్ ఉంటుంది. మొత్తం అన్ని సాంగ్స్ మళ్ళీ ఏదో 30 సెకండ్లు పెట్టి వదిలేసిందంటే చెప్పొచ్చు. అన్ని సాంగ్స్ 2 minutes పెడతానే ఉంటారు. అన్ని సాంగ్స్, అన్ని పాత సాంగ్స్ అన్నీ అట్లానే పెడతారు. ప్రొడ్యూసర్ డబ్బులు బాగానే పెట్టించిండ్రు, ఆయన గుడిపేసిండ్రు కూడా ఆయనని. మైత్రి మూవీ మేకర్స్తోని ఉంది మరి సినిమా, వాళ్ళకే తెలవాలి ఎట్లా తీసిండ్రు ఏందనేది. ఇక ప్రతిసారి తిషానే తీసుకోవాలనా? ఓహో, ఆడ మన మంకత సినిమా తెలుసు కదా, మంకత మన ఇక్కడ తెలుగులో గ్యాంబ్లర్, ఆ సినిమాలో సీన్ తీసుకొచ్చి దీంట్లో పెట్టి పడేసిండ్రు. అరే లాజిక్ లేదు, ఇంత లాజిక్ లేదుగా సినిమాలు ఉంటే ఎట్లా చెప్పు. అనేది మన లాస్ట్ ఫిలిమా కాదు కదా, ఇంకా ఫిలిమ్స్ చేస్తున్నాడు కదా, మరి ఎందుకు ఇంకా అంత స్పూఫ్ సినిమా తీయాల్సిన అవసరం ఏముంది? ఇది చూసినప్పుడు అనిపిస్తుంది, అరే ఏంది ఆయన మీదనే స్పూఫ్ చేసి ఆయననే నవ్వుతాడు అన్నట్టు అనిపిస్తుంది. మీకు తెలుసా, లిటరల్లీ సాంగ్స్ అంటూ ఏముండవు, జస్ట్ 2 సాంగ్స్ ఉంటాయి. ఎంత బోర్ కొడుతుంది అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి రా బై సినిమాలకి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇది తమిళనాడులో బాగా ఆడుతుందేమో, మరి వాళ్ళకు మరి ఏం చేస్తారో మరి వాళ్ళు, నాకైతే అర్థమైతలేదు. అజిత్ సంభవం అని చెప్పి పెట్టిండ్రు, ఏమో నాకైతే అనిపించలేదు, ఎక్కడ కూడా అజిత్ సంభవం అనిపించలేదు. ఏదో చిన్న మన డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది మస్తు అనిపించింది. అజిత్ గారికి ఆ తెల్ల గడ్డం తెల్ల జుట్టు మస్తు సెట్ అయిపోయింది అనిపించింది. కానీ వద్దబ్బా, అసలు ఆ వీడియో వచ్చి కూడా ఇట్లనే సావు దొబ్బేసింది, ఏం లేకుండా ఏం చెప్పకుండా లాస్ట్లో ఏదో చేసేసినట్టు. దాంట్లో సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఫస్ట్ ఆ డైరెక్టర్ ఎట్లా ఒప్పించిండు అజిత్ గారిని, అదే నాకు అర్థం కాలేదు. సార్ మీ మీదనే స్పూఫ్ తీస్తున్నాం అని చెప్తే ఎట్లా ఒప్పుకున్నాడు, అది నాకు అర్థమైతలేదు లిటరల్. ఇక బీజిఎం అంటారా, ఒకటే కొట్టిండా ఒకటే కొట్టుడు అంతే. ఏదన్నా రాని డించక్ ఇది తప్ప వేరేది ఉండదు అందులో. అజిత్ గారు ఇట్లా సినిమాలు చేస్తుంటే నాకైతే ఏంది స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకోడా, లేకపోతే ఏదో చేద్దాం అన్నట్టు చేస్తారా, ఏందో నాకు అర్థం కాలేదు. సిమ్రాన్ క్యామియో ఉంటుంది, నాకు అదే అర్థం కాలేదు. ఈ వాలి నుంచి డైరెక్ట్ ఈడికి ఎట్లా వచ్చింది సిమ్రాన్ అని చెప్పి. కొన్ని ఉంటాయి చెప్తే నమ్మరు, ఇంత బేవకూఫ్ లాగా ఎట్లా తీసిండ్రా బై సినిమాలు అని అనిపిస్తాయి నాకైతే. అట్లా తీసిండ్రు, ఏం చేస్తాం ఇక తప్పదన్నట్టు మనం చూస్తున్నాం, గోక్కోవాల్సి వస్తుంది మనమే. లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి టైంపాస్కి పోతామంటే పోకండి, ఇంట్లోనే కూర్చోండి. అండ్ ఇందాకే రగడీ బ్రోని కూడా కలిశాను, చాలా బాగా అనిపించింది, మంచిగా మాట్లాడారు ఆయన కూడా. నేను కూడా అడిగిన, నాకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో అన్నీ అడిగిన. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన కాబట్టి ఆయనకి అన్ని డౌట్స్ అడిగిన, ఎలా ఉంది ఎట్లా అనిపించింది మూవీ అనేది కూడా చెప్పిన. నాకు కూడా అడిగిండు, నాకైతే నచ్చలేదని చెప్పేసిన. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అయితే ఆయనకు కూడా సోయ్ అనిపించింది. సో ఆయన కూడా రివ్యూ ఇప్పుడు పెడతాడేమో నాకు తెలిసి. సో చూడాలి ఎట్లా పెడతాడు, ఏం పెడతాడు అనేది. కానీ ఒక 10 నిమిషాలు నిల్చొని మంచిగా మాట్లాడినాం. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన కూడా. ఏం కాదు బ్రో, ఇట్స్ ఓకే, నువ్వు చెయ్యు, 6 months ఇట్లా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చెయ్యు, సో అవుతుంది, బట్ కన్సిస్టెన్సీ ఉండాలి అని అయితే అన్నారు. ఇఫ్ రగడీ బ్రో కానీ ఈ మూవీ రివ్యూస్ చూస్తే, నైస్ టు మీట్ యూ బ్రో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ మూవీ రివ్యూస్. యా, బై డార్లింగ్స్.